Hi friends, this is Padmanjali and welcome to my channel E-Learning Educate. So friends, today we are going to see about NCERT History Class 7 Chapter 6 Towns, Traders and Craftspersons. So medieval times లో ఒక టౌన్ దానికి అది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది అనేటువంటి ఒక కాన్సెప్ట్ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాగే అప్పట్లో ఉన్నటువంటి మేజర్ ట్రేడర్స్, ట్రేడింగ్ కమ్యూనిటీస్ గురించి, ట్రేడింగ్ కమోడిటీస్ గురించి ఈ యొక్క చాప్టర్లో చూస్తాము. యాజ్ వెల్ యాజ్ బిడార్ వర్క్ గురించి, ఇన్లే వర్క్ గురించి, సో క్రాఫ్ట్స్ పర్సన్స్ వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేసి క్రాఫ్ట్స్ అనేది ప్రిపేర్ చేసేవారు, అదంతా కూడా ఈ చాప్టర్లో చూడడం జరుగుతుంది. లెట్ వి సీ. సో మనం మిడివల్ టౌన్స్ని విజిట్ చేయాలి అని అనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ లేదంటే ఎటువంటి ప్రత్యేకతలను ఎక్స్పెక్ట్ చేస్తాము. ఫర్ సపోజ్ టెంపుల్స్ ప్రసిద్ధి చెందినటువంటి ప్లేసెస్ని చూడాలి అని అనుకుంటే తిరుపతి, కాంచీపురం లాంటి టెంపుల్ టౌన్స్ని విజిట్ చేస్తాము. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఏదైనా క్యాంప్స్కి అలా వెళ్ళాలనుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్కి వెళ్ళాల్సి వస్తుంది. లేదు ఐమాక్స్ లేదంటే పెద్ద పెద్ద కమర్షియల్ 7 స్టార్ హోటల్స్ అలా విజిట్ చేయాలి, అలాంటి కమర్షియల్ సెంటర్స్ని విజిట్ చేయాలి అనుకుంటాం. లేదు పోర్ట్ టౌన్స్ లేదంటే కొండపల్లి లాంటి క్రాఫ్ట్స్ టౌన్ని కూడా విజిట్ చేయాలి అని ఇష్టపడతాం. లేదంటే ఒక్కటే ప్లేస్లో కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫంక్షన్స్ ఉన్నటువంటి ప్లేసెస్ని అయితే ఇంకా ఇష్టంగా విజిట్ చేయాలి అనుకుంటాం. టెంపుల్ టౌన్, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్, పిలిగ్రమేజ్ సెంటర్ అయినటువంటి తంజావూరు గురించి ఈరోజు ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది చూడడం జరుగుతుంది. సో హౌ ఇట్ బికమ్ అది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది అని మనం చూస్తాం తంజావూరు గురించి. తంజావూరుతో పాటుగా సూరత్, హంపి, మసూలీపట్నం, సో ఈ 3 ప్లేసెస్ గురించి కూడా మనం ఈ చాప్టర్లో చూస్తాం. సో ఈ 3 ప్లేసెస్ కూడా ఏ విధంగా వాటికి అవి ఎస్టాబ్లిష్ అయ్యాయి అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఈ చాప్టర్లో మనం చూడడం జరుగుతుంది. సో తంజావూరు లొకేషన్, తంజావూరుకి కొంత డిస్టెంట్లోనే స్వామిమలై అనేటువంటి ప్లేస్ కూడా ఉంది. ఫస్ట్ వి సీ తంజావూరు. తంజావూరు చోళుల యొక్క రాజధాని కొన్ని వేల సంవత్సరాల క్రితం. అలాగే తంజావూరుకి దగ్గరగానే కావేరీ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. కావేరీ నది కావేరీ రివర్ ఇస్ అ పెరెన్నియల్ రివర్. పెరెన్నియల్ రివర్ అంటే 365 డేస్ కూడా కాన్స్టెంట్ ఫ్లో ఉంటే దాన్ని పెరెన్నియల్ రివర్ అని పిలుస్తాము. తంజావూరులో కింగ్ రాజరాజ చోళ రాజరాజేశ్వర టెంపుల్ని కట్టించారు. సో ఆ కట్టినటువంటి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే కుంజరమల్లన్ రాజరాజ పెరుంతచ్చన్. సో కట్టించిన వారు రాజరాజ చోళ, కట్టినటువంటి ఆర్కిటెక్ట్ కుంజరమల్లన్ రాజరాజ పెరుంతచ్చన్. రాజరాజేశ్వర టెంపుల్ అనేది శివుని యొక్క టెంపుల్, ఇట్స్ మాసివ్ శివలింగ. ఈ టెంపుల్కి పక్కనే పెద్ద పెద్ద మండపాలు ఉండేవట, ప్యాలెసెస్ లాగా. సో ఈ మండపాలలో ఏదైనా ప్రజలకి తీర్పు చెప్పడానికి, వారి యొక్క సబార్డినేట్స్కి ఆర్డర్స్ పాస్ చేయడానికి ఆ సెషన్స్ అన్నీ కూడా ఈ యొక్క మండపాస్లోనే జరిగేవి. బెరాక్స్ కూడా ఉండేవట ఆర్మీ కొరకు. బెరాక్స్ అంటే ఈ సైనికులు యుద్ధంలో యూజ్ చేసేటువంటి వెపన్స్ అవన్నీ కూడా పెట్టేటువంటి స్థలాన్ని బెరాక్స్ అంటారు. క్లాత్, స్పైసెస్, జ్యువెలరీ మార్కెట్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉండేవట ఎప్పుడు కూడా. వాటర్ సప్లై అనేది వెల్స్ నుంచి, ట్యాంక్స్ నుంచి వాటర్ సప్లై వచ్చేదట. అలాగే సాలియా వ్యూవర్స్ అంటే చేనేత వస్త్రాలు నేసేవారిని వ్యూవర్స్ అంటాము. సాలియా ఈజ్ అ కమ్యూనిటీ. ఈ వ్యూవర్స్ టెంపుల్ ఫెస్టివల్స్కి కావాల్సినటువంటి క్లాత్ని ప్రొడ్యూస్ చేసేవారు. ఫ్లాగ్స్ కావచ్చు, సో క్లాత్స్, వస్త్రాలు అవన్నీ కూడా వాళ్ళే నేసి పంపించేవారు. అలాగే ఇందాక ప్రీవియస్ స్లైడ్లో స్వామిమలై అనేటువంటి ప్లేస్ చూపించాను. ఈ స్వామిమలైలో స్కల్ప్టర్స్ ఉండేవారట. ఈ స్కల్ప్టర్స్ బ్రాంజ్ ఐడల్స్, బెల్ మెటల్ ఐడల్స్ని తయారు చేసేవారు. సో ఈ స్కల్ప్టర్స్ని స్థపతీస్ అని కూడా పిలిచేవారు. సో హియర్ వీఆర్ సీయింగ్ బ్రాంజ్ అండ్ బెల్ మెటల్. సో బ్రాంజ్ కాపర్ టిన్తోనే తయారు చేస్తారు, బెల్ మెటల్లో కూడా కాపర్ టిన్నే యూజ్ చేస్తారు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రాంజ్ అండ్ బెల్ మెటల్ అంటే బెల్ మెటల్లో కాపర్ అనేది తక్కువగా వాడేవారట. సో కాపర్ అనేది తక్కువ, అలాగే టిన్ అనేది ఎక్కువ. సో టిన్ ఈజ్ మోర్ అండ్ కాపర్ ఈజ్ లెస్. ఆ టిన్కి బెల్ లైక్ సౌండ్ వస్తుందట. సో బెల్ లైక్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందట టిన్. సో అందువల్ల టిన్ ఎక్కువ వాడతారు కాబట్టి, కాపర్ తక్కువ వాడతారు కాబట్టి బెల్ మెటల్ ఐడల్స్ అని విడిగా పేరు పెట్టడం జరిగింది. ఒక టెంపుల్ అనేది కట్టాలన్నా, కట్టిన తర్వాత మెయింటైన్ చేయాలన్నా సాదాసీదా విషయం అయితే కాదు. టెంపుల్ని కట్టే దగ్గర నుంచి ఆర్కిటెక్చర్ కావచ్చు, ఐడల్స్ ప్రిపేర్ చేసేటువంటి స్కల్ప్టర్స్ కావచ్చు, అలాగే అందులో టైల్స్ కానీ,
పూజ నిర్వహించే పూజారులు కావచ్చు, క్లీనింగ్ పర్పస్ కావచ్చు, సో సో మెయింటెనెన్స్ పర్పస్ అథారిటీస్ కావచ్చు, చాలామంది ప్రజల యొక్క చాలామంది పీపుల్ యొక్క ఆవశ్యకత అయితే చాలా ఉంది, రైట్. సో ఆ విధంగా టెంపుల్లో టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ టెంపుల్ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చుట్టుపక్కల టెంపుల్ చుట్టుపక్కల నివాసాలు ఏర్పరచుకొని నివసించడం ప్రారంభించారు. ఆ విధంగా లార్జ్ ప్రొపోర్షన్ ఆఫ్ పీపుల్ అక్కడే నివసిస్తూ ఉన్నారు. సో దెన్ డెఫినెట్లీ విచ్ రిప్రజెంట్స్ టు urbanization, right? So temples represent the urbanization. Urbanization is nothing but a large proportion of people living in that area, that what we call it as an urbanization. అలాగే ఆ లార్జ్ ప్రొపోర్షన్ ఆఫ్ పీపుల్ ఆ టెంపుల్లో వర్క్ చేసిన తర్వాత శాలరీ రూపేణ కొంత ఎకానమీ అనేది కొంత అమౌంట్ అనేది సంపాదించుకోగలుగుతున్నారు, వాళ్ళ యొక్క జీవనోపాధి అనేది గడుపుతున్నారు. డెఫినెట్లీ వీ విల్ సే ఇట్ ఈస్ ఆల్సో ఏ సెంట్రల్ టు ద ఎకానమీ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఆ యొక్క టెంపుల్లో వర్క్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక సొసైటీగా ఫామ్ అయ్యారు, రైట్. సో ఆ విధంగా సొసైటీ కూడా ఫామ్ అయింది, వాళ్ళ సిటీస్ అనేది డెవలప్ అవుతూ వచ్చాయి, ఆ విధంగా సొసైటీ ఫామ్ అయింది, టౌన్షిప్ అనేది ఏర్పడింది అని చెప్పొచ్చు. సో టెంపుల్స్ ఆర్ సెంటర్ ఫర్ టెంపుల్స్ రీప్రజెంట్ అ ప్యాటర్న్ ఆఫ్ అర్బనైజేషన్ విచ్ ఈస్ అ సెంటర్ అండ్ సెంట్రల్ టు ద ఎకానమీ అండ్ సొసైటీ అని కూడా మనం వివరించవచ్చు. రూలర్స్ వారి యొక్క భక్తిని వారి యొక్క పవర్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి టెంపుల్స్ కట్టించేవారు. సో టెంపుల్స్ కట్టించిన తర్వాత వాటి యొక్క మెయింటెనెన్స్కి కొంత ల్యాండ్ అనేది గ్రాంట్ చేసేవారు. ల్యాండ్ అంటే ఇప్పుడు దేవాదాయ శాఖ భూములని మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా కొంత ల్యాండ్ అనేది గ్రాంట్ చేసేవారు. ఆ ల్యాండ్ నుంచి వచ్చిన రెవెన్యూ ద్వారా ఈ యొక్క టెంపుల్ యాక్టివిటీస్కి, టెంపుల్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి శాలరీస్ అవన్నీ కూడా చూసుకునేవారు. అంటే భక్తులకి అన్నప్రసాదాలు కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ రిచువల్స్లో యాగాస్ అవన్నీ పర్ఫామ్ చేయడానికి. సో ఈ టెంపుల్ యాక్టివిటీస్ అంతా కూడా ఈ యొక్క ల్యాండ్ అనేది గ్రాంట్ చేసిన ల్యాండ్ నుంచి వచ్చే రెవెన్యూ నుంచి, అలాగే కొంత ఖజానా కూడా ఇచ్చేవారట, వాటి నుంచి స్పెండ్ చేసేవారు. కొంతమంది భక్తులు కూడా విరాళాలు ఇచ్చేవారట. అలాగే ఇప్పుడు సిటీస్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది, టౌన్షిప్ అనేది ఏర్పడుతుంది. దెన్ టెంపుల్ అథారిటీస్ యూజ్డ్ ఇనఫ్ వెల్త్, సో దే యూజ్డ్ దిస్ వెల్త్ ఫర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్. సో బ్యాంకింగ్ యాక్టివిటీస్కి యొక్క సంపద అనేది కూడా యూజ్ చేసేవారట, వాళ్ళు సంపద అనేది బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేది చేసేవారట. అలాగే ఇక్కడ టెంపుల్ టౌన్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. తంజావూర్, బిలాస్వామి, సోమనాథ్ ఇన్ గుజరాత్, హంచీపురం అండ్ మధురై ఇన్ తమిళనాడు, తిరుపతి ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఈ టెంపుల్ టౌన్స్ అనేది గ్రో అప్ అవుతూ ఉన్నాయి. సో వెన్ ఎవర్ ద టెంపుల్ టౌన్స్ వర్ గ్రూమింగ్ అప్ అండ్ బిసైడ్స్ దీస్ టెంపుల్ టౌన్స్ దేర్ వర్ అ బిగ్ టౌన్షిప్స్ కమింగ్ అప్ యాజ్ పిలిగ్రమేజ్ సెంటర్స్. సో ఈ పిలిగ్రమేజ్ సెంటర్స్ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి. సో ఆ పిలిగ్రమేజ్ సెంటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. వృందావన్, తిరువన్నామలై, అజ్మర్ అనేది ఇట్స్ అ పిలిగ్రమేజ్ సెంటర్ ఫర్ బోత్ హిందూస్ అండ్ సిఖ్స్. సో రిలీజియస్ కో ఎగ్జిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు. Like it is for Hindus it's a Pushkara temple and for Sikhs it's a Khwaja Muinuddin Chishti Dargah. కమింగ్ టు లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్, ఇందాక క్రాస్ పర్సన్స్ బ్రాంజ్ ఐడల్స్ అలాగే బెల్ మెటల్ ఐడల్స్ తయారు చేసేవారని చెప్పుకున్నాం. సో వాళ్ళు ఏ టెక్నిక్ యూజ్ చేసి ప్రిపేర్ చేసేవారంటే, సో ఫస్ట్ ఏదైతే పిక్చర్ వాళ్ళు తయారు చేయాలి అనుకున్నారు, ఏదైతే స్టాట్యూ వాళ్ళు తయారు చేయాలి అనుకున్నారో వాళ్ళు ఈ విధంగా వ్యాక్స్తో తయారు చేసేవారు. ఆ వ్యాక్స్ చుట్టూ కూడా క్లే కోటింగ్ అనేది వేసేవారు. సో ఈ యాష్ కలర్ అంతా కూడా క్లే కోటింగ్. సో ఈ విధంగా క్లే కోటింగ్ అనేది వేసేవారు. క్లే కోటింగ్ వేసిన తర్వాత హీట్ చేసేవారు. సో హీట్ చేసిన తర్వాత ఈ వ్యాక్స్ అనేది డ్రైన్ అవుట్ అవుతుంది, రైట్. వ్యాక్స్ అనేది మెల్ట్ అయ్యి డ్రైన్ అవుట్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ సో ఏదైతే ఈ వ్యాక్స్ డ్రైన్ అవుట్ అయిందో ఇందులో మాల్టన్ మెటల్, సో కాపర్ టిన్ కలిపినటువంటి ఆ మాల్టన్ మెటల్తో ఫిల్ చేసేవారు. సో ఆ మాల్టన్ మెటల్ అనేది పోసిన తర్వాత కొంత సమయానికి కూల్ అవుతుంది కదా. సో ఆఫ్టర్ దట్ ఈ క్లే ఏదైతే ఉంటుందో క్లే కోటింగ్ అదంతా కూడా మొత్తం బ్రేక్ చేసి ఫైన్ షేప్ని పాలిష్ చేసేవారు. సో ఈ విధంగా ఈ టెక్నిక్ బేస్ చేసుకొని వాళ్ళు ఏ స్టాచ్యూ అయినా కూడా తయారు చేసేవారట. దెన్ కమింగ్ టు స్మాల్ టౌన్స్. అయితే స్మాల్ టౌన్స్లో 2 కాన్సెప్ట్స్ అనేవి ఉండేవి ఫ్రెండ్స్. వన్ ఈజ్ మండి ఆర్ మండపిక, సెకండ్ వన్ ఈజ్ హట్ట. సో మండి ఆర్ మండపిక అంటే ఏం లేదు, సంత అంటాం కదా మనం ఇప్పుడు, మంగళవారం సంత, సోమవారం సంత అంటే వాళ్ళు పర్మనెంట్గా ఉండరు. ఈరోజు సంత అయితే ఈరోజు మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వరకు ఏదైతే అమ్ముతారు వాళ్ళు ఇంక వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ మండి. హట్ట అంటే ఇట్స్ అ షాప్స్, అంటే ఇప్పుడు మనం ఏదైతే మార్కెట్ స్ట్రీట్స్లో చూస్తూ ఉంటాం కదా షాప్స్, సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ హట్ట. అండ్ మండి ఆర్ మండపిక అంటే టెంపరరీ, అంటే సంతలాగా అన్నమాట.
ఇక్కడ ట్రేడింగ్ కమోడిటీస్ ఏమేమి ఎక్కువ ఉండేవంటే హార్సెస్, సాల్ట్, క్యాంపోర్ మీన్స్ కర్పూరం, సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, బెటల్ నట్ అంటే వక్క, అండ్ స్పైసెస్ లైక్ పెప్పర్, ఆ విధంగా. సో ఈ స్పైసెస్ అనేది ఎంత ప్రాముఖ్యత వహించింది అంటే ఇప్పుడు యూరోపియన్ కుకింగ్లో విచ్ ఇస్ అ డెలికసీ ఇన్ యూరోపియన్ కుకింగ్. సో మన స్పైసెస్ లేకుండా యూరోపియన్ కుకింగ్ వాళ్ళు కుక్ చేసుకునే వాళ్ళు, వంట అనేది చేసుకునే వాళ్ళు కాదట. సో అంత ప్రాముఖ్యత వహించాయి యూరోపియన్ కుకింగ్లో మన స్పైసెస్. ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, జమీందార్స్ వాళ్ళు పెద్ద పెద్ద ఫోర్టిఫైడ్ టౌన్స్ అనేది కట్టేవారట. అలాగే ట్రేడర్స్ నుంచి ట్యాక్సెస్ అనేది వసూలు చేసేవారు. కొన్నిసార్లు ఈ ట్యాక్సెస్ వసూలు చేసేటువంటి రైట్ని టెంపుల్స్కి ఇచ్చేవారట. కమింగ్ టు మేజర్ ట్రేడర్స్, సో ఆ కాలంలో చాలా కైండ్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉండేవారు. వన్ ఈజ్ బంజారాస్. సో ఈ ట్రేడర్స్ అందరూ కూడా క్యారవాన్స్లో ఒక అసోసియేషన్గా, ఒక గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యేవారట. ఎందువల్ల? ప్రొటెక్షన్ పర్పస్. సో వాళ్ళు ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారో, వాళ్ళ దగ్గర ఏదైతే సంపద ఉంటుందో, సో అదంతా కూడా ఒక్కళ్ళు ఉంటే మనం ఏదైనా దోపిడీ జరిగినప్పుడు డిఫెండ్ చేసుకోలేము. సో ఫర్ దట్ వాళ్ళు గ్రూప్స్గా, అసోసియేషన్గా ఫామ్ అయ్యేవారు. ఆ గ్రూప్స్ని గిల్డ్స్ అని పిలిచేవారు. సో ఆ టైంలో ఎక్కువ ప్రాముఖ్యత చెందినటువంటి ఎక్కువ గిల్డ్స్ నేమ్స్ ఏంటి అంటే మణిగ్రామం అండ్ నానాదేశీ అనేటువంటి గిల్డ్స్ ఎక్కువ ఉండేవట. ఇంకో ట్రేడింగ్ కమ్యూనిటీస్ ఏంటి అంటే ఇండియన్ ట్రేడింగ్ కమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే చెట్టియార్స్, మార్వారీ ఓష్వాల్స్ ఉండేవారు. అలాగే హిందూ బనియాస్, ముస్లిం బోరాస్ ఆర్ ద గుజరాత్ కమ్యూనిటీస్. వీళ్ళు ఎక్కువగా వీళ్ళు ట్రేడింగ్ కమ్యూనిటీస్ అన్నమాట. అలాగే ఇండియన్స్ టెక్స్టైల్స్ని, స్పైసెస్ని అమ్మేవారట. ఆఫ్రికా నుంచి గోల్డ్ని, ఐవరీని ఇంపోర్ట్ చేసుకునేవారు. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి, చైనా నుంచి చైనీస్ బ్లూ పాటరీ, సిల్వర్, స్పైసెస్, టిన్ ఇదంతా కూడా ఇంపోర్ట్ చేసుకునేవారు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, యూరోపియన్ కుకింగ్లో మన స్పైసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయ్యాయి. సిల్క్ రూట్ మనం ప్రీవియస్ చాప్టర్స్లో చూసాము. కాబుల్ కందహార్ అనేది సిల్క్ రూట్, సో విచ్ ఇస్ లింక్ టు సిల్క్ రూట్. సో ఇది ట్రేడ్ ఏ విధంగా జరిగేది? హార్సెస్ రూపేనా ట్రేడింగ్ అనేది జరిగేది. క్రాఫ్ట్స్, సో బిడార్ క్రాఫ్ట్ వర్క్ అయినటువంటి బిద్రీ అనేది చాలా ఫేమస్ అట. సో ఈ బిద్రీ అనేది ఇన్లే వర్క్, కాపర్ సిల్వర్ ప్లేట్స్, ఆ యొక్క పాత్రలు, సో ఏవైతే ఉంటే సో బౌల్స్ పైన వేసేటువంటి ఇన్లే వర్క్ విచ్ ఇస్ అ బిద్రీ. అలాగే పంచాలాస్ మరియు విశ్వకర్మ కమ్యూనిటీ, అలాగే విశ్వకర్మ కమ్యూనిటీకి చెందినటువంటి గోల్డ్ స్మిత్స్, బ్రాంజ్ స్మిత్స్, బ్లాక్ స్మిత్స్, మాసోన్స్, కార్పెంటర్స్ వీళ్ళందరూ కూడా టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేయడంలో ముఖ్యమైన రోల్ అనేది ప్లే చేసేవారు. డెఫినెట్లీ ఇప్పటికీ కూడా కదా. సో పంచాలాస్ ఆర్ విశ్వకర్మ కమ్యూనిటీకి చెందినటువంటి వీళ్ళందరూ కూడా టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ని వాళ్ళు ప్లే చేసేవారు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, శాల్యా వ్యూవర్స్ ఆర్ కైకలర్స్ అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి కమ్యూనిటీగా పేరొందడం జరిగింది. 1704లో బెంగాల్ యొక్క క్యాపిటల్ అయినటువంటి ముషీరాబాద్ సిల్క్ ప్రొడ్యూస్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ సెంటర్ అట, మేజర్ సెంటర్ అట. అయితే ఈ ముషీరాబాద్ అనేది ఇంగ్లాండ్ నుండి వచ్చినటువంటి చీప్ మిల్మేడ్ క్లాత్ అనేది కాంపిటీషన్ రావడం వల్ల డిక్లైన్ అయిందట. ముషీరాబాద్ భాగీరథి రివర్ ఒడ్డున ఉన్నది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది చాప్టర్. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది చాప్టర్లో ఆర్కిటెక్చరల్ స్ప్లెండర్స్ ఆఫ్ హంపి గురించి, అలాగే సూరత్ ఇట్ ఈస్ అ గేట్వే టు ద వెస్ట్రన్ ట్రేడ్. సో ఏ విధంగా ఆ వెస్ట్ కోస్ట్లోనే ఉంటుంది కదా, సో విచ్ ఇస్ అ గేట్వే టు ద వెస్ట్రన్ ట్రేడ్. అండ్ మసూలీపట్నం అలియాస్ మచిలీపట్నం యొక్క లిటరల్ మీనింగ్ గురించి, అది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది, ఏ విధంగా విశిష్టత సంపాదించుకుంది, ఏ విధంగా డిక్లైన్ అయింది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది చాప్టర్లో చూడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ థింక్ ఇట్స్ యూస్ఫుల్, ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ లర్నింగ్ ఎడ్యుకేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.